హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎయిమ్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే టెట్లో సైకాలజీ సబ్జెక్ట్లో మనకి 30కి 30 సాధించడానికి ఎటువంటి బుక్స్ని రెఫర్ చేయాల్సి ఉంటుంది, ఏ బుక్ చదివితే మీకు 30 తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అనేటువంటిది అయితే ఈ వీడియోలో అందిస్తాను. అలాగే ఏ టాపిక్స్ చదవాలి, ఆ టాపిక్స్ పైన ఎక్కువ దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు మార్క్స్ వచ్చి తీరుతుంది. మరి అటువంటి టాపిక్స్ ఏవి అనేటువంటిది అయితే ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఈ సైకాలజీ సబ్జెక్ట్ అనేటువంటిది చాలా ఈజీగా గెయిన్ చేసేలాగా అయితే మీకు ఈ వీడియో అయితే చేస్తుందని ఆశిస్తున్నా. మొదటిగా చూస్తే కనుక సైకాలజీలో 30కి 30 సాధించాలంటే మనం ఎంచుకున్న పుస్తకం కూడాను సరైనదే ఉండాలి. ఎందుకంటే అకాడమీ బుక్స్ అనేటువంటిది ఖచ్చితంగా మనకి సైకాలజీలో అకాడమీ బుక్స్ అనేటువంటిది మనకి ఎక్కువ సంఖ్య ఈ యొక్క అకాడమీ బుక్స్ నుంచే రావడం జరుగుతుంది. అంటే ప్రశ్నలన్నీ కూడాను అకాడమీ బుక్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా అభ్యర్థులు ఇది గ్రహించాలి. అంటే మార్కెట్లో దొరికేటువంటి ఏవో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని చేసుకుంటా మనము కనుక ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే కనుక ఖచ్చితంగా అవే ప్రశ్నలు వస్తాయని అయితే ఆశించకూడదు. ఆ ప్రశ్నలు రాకుండా ఉంటే మీరు భంగపడతారు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా అకాడమీ బుక్స్ చదివితే కనుక మీకు పూర్తి స్థాయి అవగాహన అనేటువంటిది, ఆ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది మీకు ఆ సబ్జెక్ట్ పైన వస్తుంది. అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అకాడమీ బుక్ను అయితే చదవాల్సి ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్స్ మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకైతే అవైలబుల్గా ఉంది. మరి వాటిని రెఫర్ చేయండి. మొదటిగా చదివాక అప్పుడు మీరు ప్రాక్టీస్ బిట్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది గమనించాలి. సో మొదటగా చదవాల్సింది అకాడమీ బుక్, ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ మోర్ మీరు చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ సంఖ్యలో బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి తర్వాత. కానీ మొదటగా చదవాల్సింది ఏంటండి, అకాడమీ పుస్తకాన్ని చదవాలి. తెలుగు అకాడమీ బుక్ని మొదటగా పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసేసుకోవాలి. అంటే ఈ యొక్క తెలుగు అకాడమీ బుక్లో బిట్ వైజ్గా ఉండదు. అభ్యర్థులకు చిరాకు తెప్పించే విషయం ఏంటంటే మనకి లెంతీగా ఉన్నటువంటి ఆ యొక్క పాఠాన్ని చదవాలంటే కష్టం. బిట్ టు బిట్ ఉంటేనే అభ్యర్థులకు ఇష్టం. అలాగైతేనే 10 పేజీలైనా చదివేస్తామంటారు. కానీ ఒక పేజీలో ఉన్నటువంటి ఒక పూర్తి పాఠాన్ని చదవడానికి అయితే అభ్యర్థులైతే ఇంట్రెస్ట్ చూపట్లేదు. కాబట్టి అభ్యర్థులకు నా యొక్క విన్నపం ఏంటంటే అకాడమీ బుక్లో ఉన్నటువంటి అటువంటి లెసన్స్ని మొదటగా చదవండి, అవగాహన చేసుకోండి. ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళండి. ఇకపోతే మనకి టాపిక్స్ ఏవి చదవాలి సార్ 30కి 30 సాధించాలంటే, ఈ 30 సాధనలో మనకి మొదటగా టాపిక్స్ని ఎలా ఎంచుకోవాలి. సో ప్రతి ఒక్క టాపిక్ పైన మనకి పూర్తి అవగాహన ఉండాలి. మొదటిగా అవగాహన ఉండాలి అంటే చదివి ఉండాలి. అయితే ఏ టాపిక్స్ ఎక్కువగా చదవాలంటే పెరుగుదల వికాసం పైన ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెరుగుదల వికాసం 2 మార్కులు అయితే ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుంచి అయితే వస్తుంది. పెరుగుదల వికాసం అనేటువంటి ఈ టాపిక్ పైన. ఇకపోతే వికాస సూత్రాలు. ఈ వికాస సూత్రాలు లేకుండా పెరుగుదల వికాస సూత్రాలు అనేటువంటి ఈ 2 టాపిక్స్ లేకుండా ప్రశ్న పత్రమే ఉండదు. ఇక్కడ తప్పనిసరిగా 1 మార్క్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పెరుగుదల వికాసం కానీ వికాస సూత్రాల పైన కానీ ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక 2 ప్రశ్నలు, ఇందులో నుంచి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రశ్న పత్రంలో ఉండబోతుంది. ఇకపోతే వైయక్తిక భేదాలు ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ పైన అయితే చదవాల్సి ఉంటుంది. పెరుగుదల వికాసం పైన 2 మార్కులు, వికాస సూత్రాల పైన 1 మార్కు, వైయక్తిక భేదాల పైన ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది. గమనించాలి. ఇక వికాసంపై వివిధ అంశాలు, వికాసంలోని వివిధ అంశాలు. ఈ టాపిక్ చదివితే సరిపోతుంది అనుకుంటున్నాను. కొంచెం అవగాహన ఉంటే చాలు. కొన్ని సందర్భాల్లో వీటిపైన వచ్చి బిట్స్ కొన్నిసార్లు రాకపోవచ్చు. కాబట్టి దీనిపైన కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది.
ఇకపోతే మూర్తిమత్వము వికాసం. ఈ మూర్తిమత్వము వికాసం అనేటువంటి టాపిక్ పైన అయితే మూర్తిమత్వం వికాసం అనే టాపిక్ ఖచ్చితంగా 2 మార్కులు తెచ్చిపెట్టేటువంటి టాపిక్గా చెప్పొచ్చు. దీనిపైన పూర్తి దృష్టి అయితే సారించండి. మూర్తిమత్వము వికాసం అనే టాపిక్ పైన. ఇక సర్దుబాటు ప్రవర్తన సమస్యలు, సర్దుబాటు ప్రవర్తన సమస్యలు, వీటి నుంచి మనకి ఖచ్చితంగా 2 మార్కులు తెచ్చిపెడుతుంది. ఈ టాపిక్ను కూడా మీరు ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఇకపోతే వికాసంలోని వికాస అధ్యయన పద్ధతులు, వ్యక్తి అధ్యయన పద్ధతి అని అధ్యయన పద్ధతులపైన ఖచ్చితంగా అయితే మనకి మార్కులు అయితే 2 మార్కులు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ టెట్ సైకాలజీలో మనకి పెడగాగి అనేటువంటి ఉంటుంది. పార్ట్ 2గా ఏముంటుందండి? పెడగాగి. ఈ పెడగాగి అనేటువంటిది బోధనను అన్వయిస్తూ సైకాలజీని క్లాస్ రూమ్ సైకాలజీగా చెప్పడం జరుగుతుంది. ఏంటండి? క్లాస్ రూమ్ సైకాలజీ అంటారు దీన్ని. దీనిపైన మనకి ఖచ్చితంగా 6 మార్కులు లేదా 8 మార్కులు ఈ యొక్క టాపిక్ పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా చదవాలి. పెడగాగి మీద 6 లేదా 8 మార్కులు, ఒక్కొక్కసారి 10 మార్కులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పెడగాగి సబ్జెక్ట్ పైన అయితే అంటే చివరిలో మన క్లాస్ రూమ్ సైకాలజీ అనేటువంటి ఉంటుంది. వాటిపైన కూడా దృష్టి సారించండి. సో ఈ విధంగా మీరు బుక్స్ ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే అకాడమీ బుక్ని ఎంచుకోండి. చదివాక చివర్లో మీరు ప్రాక్టీస్ బిట్స్ని ఎంచుకోండి. మార్కెట్లో దొరికేటువంటి ప్రామాణికంగా ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ని తీసుకుని వాటిని ప్రాక్టీస్ చేయండి. మరొకసారి ప్రాక్టీస్ బిట్స్లో మీకు తక్కువ మార్కులు వస్తే కనుక మరొకసారి అకాడమీ బుక్ని రిఫర్ చేయండి, చదవండి. చదివాక మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా చేస్తేనే పూర్తి అవగాహన అయితే మీకు వచ్చి తీరుతుంది అని అయితే ఆశిస్తున్నాను. సో ఈ విధంగా మీరు దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా అయితే మార్కులు సాధించగలరు. ఆ టాపిక్స్ని చదివితే కనుక ఖచ్చితంగా దృష్టి సారిస్తే 30కి 30 ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ 28 మార్కులు అయినా సరే వచ్చేటువంటి అవకాశం అయితే ఉందని ఆశిస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.